ప్రభుత్వం కొత్తగా గవర్నర్ పోస్టులను కేటాయించింది. అయితే ఇప్పుడు మరోసారి ఎక్కువ సంఖ్యలో గవర్నర్లను మార్చే ప్రయత్నంలో ఉందని సమాచారం. ఈ వారంలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొందరు కేంద్ర మంత్రులను పంపించనున్నారని తెలిసిందే. వీరిలో కొందరిని రాష్ట్రాల గవర్నర్లుగా పంపించనున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలకు కూడా అవకాశం కల్పించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీకి ఒక గవర్నర్ పోస్ట్ మరోసారి దక్కడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గవర్నర్ పోస్టును టీడీపీకి కేటాయించారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. అయితే ఈ జాబితాలో పేరు కోసం యనమల రామకృష్ణుడు వేచి చూస్తూ ఉన్నారు. ఆయనతో పాటు వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తుంది. గవర్నర్ గా నియమితులైన వారికి ఎలాంటి చదువుతోనూ క్వాలిఫికేషన్ తోనూ పనిలేదు. అయినప్పటికీ టీడీపీ నుంచి గవర్నర్లుగా పోటీలో ఉన్న వారిలో యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్యలు డిగ్రీ పైనే చదువుకున్నారు. వర్ల రామయ్య నేరుగా ఎస్ఐ పోస్టును ఎంపికైన అభ్యర్థి కావడంతో ఆయన ఎంఏ వరకు చదువుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక యనమల కూడా ఎంకామ్ చదివినానని చెప్పుకుంటూ ఉంటారు. సో విద్యాపరంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2 గవర్నర్ పోస్టులకు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి మాత్రం ఖాయంగా అని కూడా చెబుతున్నారు. దీనిలో యనమలకు అవకాశం చిక్కుతుంది అని పార్టీ నాయకులు మధ్య చర్చ సాగుతుంది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గవర్నర్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రానికి కొత్త గవర్నర్ బాధ్యతలను టీడీపీ కోటాకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఇది మిస్ అయినా కానీ తమిళనాడుకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కేంద్రం తటస్థ వైఖరిని అవలంబిస్తుంది.